నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ 9 ఇక డీటెయిల్స్ చూస్తే ఢిల్లీ ఉగ్రదాడులతో లింకులున్న మరో డాక్టర్ నిసార్ ఉల్ హసన్ ను గుర్తించారు. పేలుళ్ల తర్వాత అదృశ్యమయ్యారు నిసార్. ఎన్ఐఏ అదుపులోకి తీసుకుందంటున్న కుటుంబ సభ్యులు. శ్రీనగర్ ఎస్ఎంహెచ్ఎస్ హాస్పిటల్లో పనిచేసిన నిసార్ ని టెర్రరిస్ట్ గ్రూపులతో సంబంధాలున్నాయని 2023లో డిస్మిస్ చేశారు లెఫ్టినెంట్ గవర్నర్. ఆ తర్వాత ఫరీదాబాద్ లో అల్ ఫహల్ యూనివర్సిటీలో జాయిన్ అయ్యాడు. అల్ ఫహల్ యూనివర్సిటీ కేంద్రంగానే ఈ ఉగ్ర కుట్ర జరిగినట్టు తెలుస్తోంది. స్టేట్మెంట్ రిలీజ్ చేసిన అల్ ఫహల్ యూనివర్సిటీ ప్రాంగణంలో మూడో కారు బైజాను గుర్తించారు పోలీసులు. షాహీన్ పేరు మీద కారు రిజిస్టర్ అయింది. పాకిస్తాన్ టెర్రరిస్ట్ ఏజెంట్లతో టచ్ లో ఉన్న డాక్టర్ ఆదిల్ సోదరుడు డాక్టర్ ముజఫర్ అహ్మద్ గా గుర్తించారు. దుబాయ్ నుంచి డాక్టర్ టెర్రరిస్ట్ మాడ్యూల్స్ కు దిశానిర్దేశం చేస్తున్నట్టు గుర్తించారు. ఆదిల్ ముజఫర్ అహ్మద్ ఇస్తాంబుల్లో పాకిస్తాన్ టెర్రర్ గ్రూప్ ఏజెంట్ తో సమావేశమైనట్టు తెలుస్తోంది. ఢిల్లీ ఉగ్రదాడులతో లింకులున్నట్టు మరో డాక్టర్ నిసార్ ఉల్ హసన్ ని గుర్తించారు పోలీసులు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ఎడిటర్ రాజు అందిస్తారు. రాజు, రైట్ సింధు, మొత్తానికి ఢిల్లీ ఉగ్రదాడులకు సంబంధించినటువంటి దర్యాప్తు వేగవంతం అవుతుంది. దర్యాప్తు చేసే కొద్దీ కూడా తీగలాగితే డొంక కదిలినట్టు ఈ ఉగ్ర దాడులకు పాల్పడేటటువంటి డాక్టర్ మాడ్యూల్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరికీ సంబంధించినటువంటి భారీ ఎత్తున డొక్క కదులుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇందులో భాగంగానే తాజాగా 2 అంశాలు బయటకు వచ్చాయి. ఒకటి వచ్చేసి డాక్టర్ నిసార్ ఉల్ హసన్. ఈ డాక్టర్ నిసార్ ఉల్ హసన్ ఎవరైతే ఉన్నారో ఆయన 2023లో శ్రీనగర్లో ఉన్నటువంటి ఎస్ఎంహెచ్ఎస్ అనేటటువంటి ఒక మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో అసోసియేట్ డాక్టర్గా పనిచేసేటటువంటి సందర్భంలో అక్కడ ఆయన మీద కొన్ని టెర్రరిస్టులతో గ్రూపులతోటి లింకులు ఉన్నాయనేటటువంటి దాని మీద ఆయన కొన్ని అభియోగాలు మోపారు. అంతేకాకుండా కొన్ని సాక్ష్యాలు కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి. దీంతో వెంటనే అప్పుడున్నటువంటి లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరైతే ఉంటారో ఆయన వెంటనే ఆయన్ని ఆ ఉద్యోగం నుంచి దాదాపుగా కూడా డిస్మిస్ చేసేసినటువంటి పరిస్థితి. సో 2023లో డిస్మిస్ చేసిన తర్వాత ఈ నిసార్ అహ్మద్ ఎవరైతే ఉన్నారో ఈయన వచ్చేసి ఫరీదాబాద్లో ఉన్నటువంటి అల్ ఫలాహ్ కి సంబంధించినటువంటి యూనివర్సిటీలో అక్కడ కూడా అసోసియేట్ ప్రొఫెసర్గా జాయిన్ అయ్యారు. ప్రొఫెసర్గా జాయిన్ అయిన తర్వాత అక్కడ ఈ టెర్రరిస్ట్ మాడ్యూల్ తోటి కలిసి ఆయన పనిచేస్తున్నాడు అనేటటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు ఈయన మీద ఎందుకు అనుమానం వ్యక్తమైంది అంటే ఇతను ఈ ఢిల్లీ బాంబు పేలులకు సంబంధించి జరిగిన వెంటనే కూడా ఆయన అక్కడి నుంచి అంటే అప్పటి నుంచి కూడా ఆయన కనిపించడం లేదంటే అదృశ్యమైపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో దీని మీద ఆయన ప్రమేయం ఎక్కువగా ఉంది అని చెప్పేసి కూడా తెలుస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో దీని మీద ప్రస్తుతానికి దర్యాప్తు సంస్థలు దర్యాప్తుని వేగవంతం చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇంకొక పక్క ఏంటి అంటే ఇప్పుడు 4 కారుల్లో 8 మంది డాక్టర్లు ఇద్దరిద్దరు కలిసి దాదాపుగా కూడా 4 చోట్ల బాంబు పేలులు చేయాలి అని చెప్పేసి ఉగ్రదాడులు చేయాలని చెప్పేసి వాళ్ళు ఒక ప్రణాళిక రూపొందించుకున్నట్టు తెలుస్తుంది. మరి ఈ ప్రణాళిక ఆ ప్రకారం ఈ 8 మంది ఎవరైతే డాక్టర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి. అయితే దీని అంతటికీ కూడా ఉగ్ర లింకులన్నీ కూడా పాకిస్తాన్ తోటి ముడిపడి ఉన్నాయనేది తెలుస్తుంది. సో పాకిస్తాన్ తోటి ముడిపడి ఉన్నటువంటి పాకిస్తాన్ టెర్రరిస్ట్ ఏజెంట్లతోటి డాక్టర్ ఆదిల్ సోదరుడు అయినటువంటి డాక్టర్ ముజఫర్ అహ్మద్ అనే ఆయన టచ్లో ఉన్నట్టు తెలుస్తుంది. ఈ డాక్టర్ ముజఫర్ అహ్మద్ అలాగే ఇంకొక డాక్టరు, సో వీళ్ళిద్దరూ కూడా కలిసి గతంలో టర్కీకి వెళ్ళారు. టర్కీలో ఉన్నటువంటి ఇస్తాంబుల్లో ఈ టెర్రరిస్ట్కి సంబంధించినటువంటి ఏజెంట్లతోటి వాళ్ళు సమావేశమైనటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఎవరైతే ఈ బాంబు దాడికి పాల్పడినటువంటి ఉమర్ ఉన్నాడో ఉమర్ని వీళ్ళందరూ కూడా అరెస్ట్ అయ్యారు అని చెప్పేసి ఉమర్ వెంటనే ఈ దుబాయ్లో ఉన్నటువంటి డాక్టర్ ముజఫర్ అహ్మద్కి సమాచారం ఇస్తే వెంటనే ఆయన కారు తీసుకొని పారిపోమని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఆ నేపథ్యంలోనే ముజఫర్ అహ్మద్ ఇచ్చినటువంటి ఆదేశాలతోటి డాక్టర్ ఉమర్ అహ్మద్ మొన్న ఢిల్లీలో పారిపోతున్న సందర్భంలో ఈ ఘటన జరిగింది అని చెప్పేసి దర్యాప్తు సంస్థలు ప్రాథమికంగా నిర్ధారించినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ఈ డాక్టర్ ముజఫర్ అహ్మద్ ఏదైతే
పాకిస్తాన్ అలాగే ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో ఉన్నటువంటి టెర్రరిస్టు స్థావరంలో ఉన్నట్టు కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించి ప్రస్తుతానికి పోలీసులు అలాగే దర్యాప్తు సంస్థల విచారణ కూడా వేగవంతం చేసినటువంటి పరిస్థితి ఉంది. సో ప్రైమ్ 9 న్యూస్ స్క్రీన్ మీద మనం చూపించాం ఇప్పటి వరకు కూడా ఏదైతే అల్ ఫలాహ్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి అధికారికమైనటువంటి స్టేట్మెంటు, అలాగే గతంలో ఈ నిసార్ అనేటటువంటి అతన్ని విధుల నుంచి తీసేసినటువంటి ఆ డాక్యుమెంట్. సో వీటన్నిటి కూడా ప్రైమ్ 9 న్యూస్ ఎక్స్క్లూజివ్గా సేకరించినటువంటి పరిస్థితి ఉంది. సో ఓవరాల్గా మనం చూస్తే ఏదైతే ఇప్పుడు జరిగినటువంటి ఈ ఉగ్రదాడులు ఉన్నాయో ఒక్కొక్కటిగా కూడా వెలుగు చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో ఓవరాల్గా చూస్తే మరో పక్క ఎవరైతే ఇప్పుడు 3వ కారు కోసం మొత్తం 4 కార్లు అని ఇందాక అనుకున్నాం, 4 కార్లు ఆల్రెడీ 2 కార్లు దొరికాయి, 3వ కారు కూడా దొరికింది. ఈ 3వ కారు వచ్చేసి అల్ ఫలాహ్ యూనివర్సిటీలో బ్రెజా కార్ని కూడా గుర్తించడం జరిగింది. అది ఎవరిదైతే ఆ షాహిన్ ఆమె ఉన్నారో, మహిళా ఉగ్రవాదిగా డాక్టర్ షాహిన్ ఉన్నారో, సో ఆమె పేరు మీద రిజిస్టర్ అయినటువంటి కారు అది. సో అది అక్కడ దొరికినటువంటి పరిస్థితి. అలాగే అల్ ఫలాహ్ యూనివర్సిటీలో ఉన్నటువంటి రూమ్ నెంబర్ 17లో కూడా కొన్ని కెమికల్స్ కూడా దొరికినట్టు కూడా తెలుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా చూస్తే ఉగ్ర కుట్రల మొత్తం కూడా డాక్టర్ల చుట్టూనే తిరిగినటువంటి పరిస్థితి. కేవలం డాక్టర్లు మాత్రమే టార్గెట్ చేసుకున్నారు. ఎవరైతే జమ్మూ, శ్రీనగర్ అలాగే అక్కడ ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు అనంతనాగ్ ఇలాంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి పనిచేసినటువంటి డాక్టర్స్, ఆ తర్వాత వీళ్ళంతా కూడా బయటకు వచ్చేసి బయట వివిధ ప్రాంతాల్లో మాడ్యూల్స్గా తయారైనటువంటి పరిస్థితి ఉంది. సో వీళ్ళందరినీ కూడా ఒక్కొక్కరిని అరెస్ట్ చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో ప్రస్తుతానికి పూర్తి వాస్తవాలు తీసుకొచ్చేటటువంటి వెలుగు చూసేటటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సింధు. రైట్, థ్యాంక్ యూ రాజు.